మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో మెల్లమెల్లగా అది పెరుగుతూ వెళ్తుంది. అనేక విషయాలు బయటకొస్తున్నాయి. కొత్తగా భారతిరెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయింది. భారతిరెడ్డికి ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ఉంటూ భారతి సిమెంట్స్‌లో హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉంటున్న గోవిందప్ప బాలాజీ, ఇతనికి 50 ఏళ్ళు పైనున్నాయి. ఈయన కోసం ఇప్పుడు సిట్ వెతుకుతుంది. ఇతను అజ్ఞాతంలో ఉన్నాడు, దొరకట్లేదు. సో ఇతను గాని దొరికితే భారతిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. భారతి సిమెంట్స్ కూడా ఇబ్బందుల్లో మూసేసే అవకాశం ఉంది అన్న యాంగిల్లో తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. అసలు ఎవరు ఈ బాలాజీ, ఈయనకి ఏం సంబంధం ఈ మధ్య కుంభకోణంతో? భారతిరెడ్డి దీంట్లో ఇరుక్కుంటుందా? ఆల్రెడీ భారతీ సిమెంట్స్ పరిస్థితి ఏంటి? ఈయన అరెస్ట్ అవ్వడం వల్ల భారతీ సిమెంట్స్ మూతపడుతుందా? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఈ గోవిందప్ప బాలాజీ ఎవరంటే, ఈయనది పలమనేరు, చిత్తూరు జిల్లా. సో ఈయన నాగార్జున యూనివర్సిటీలో కామర్స్ చేశాడు. తర్వాత సిఏ చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఏ చార్టర్డ్ అకౌంట్స్ అనే సంస్థల మెంబరు. 2010లో ఈ సిమెంట్స్ కంపెనీలో చేరాడు. ఆయన బేసిక్గా ఫైనాన్సు, ప్రొక్యూర్మెంటు, ఐటీ, మ్యానుఫ్యాక్చర్ సర్వీసు, టెక్స్టైలింగు, మల్టీమీడియా, ఆటోమేషను, ఐటీ ఎనేబుల్ సర్వీసెస్, మల్టీ టాలెంటెడ్ అనమాట. వీటన్నిటిలో కూడా ఆయనకి ఎక్స్పర్టైజ్ ఉంది. మెల్లమెల్లగా ఆయన కీ రోల్ పోషించడం మొదలుపెట్టాడు. భారతిరెడ్డికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అనమాట. ఆయన నమ్మకంగా వాళ్ళ దీంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఈ గోవిందప్ప బాలాజీ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే, మనకు తెలుసు ఈ మద్యం కుంభకోణం విషయంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన పూర్తి పేరు. ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి కసిరెడ్డిగా మార్చుకున్నాడు. సో కసిరెడ్డి గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడుగా ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుడిగా ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఒక భాగాన్ని జగన్ అతనికి అప్పగించాడు. అంటే మద్యం కుంభకోణంలో అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి. ఇది అందులో ఒక పార్టీ ఏంటంటే, ఈ కొత్త బ్రాండ్లని ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త బ్రాండ్లు తయారు చేసే కొన్ని కంపెనీలు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని కసిరెడ్డికి అప్పగించాడు జగన్. దీనికి మద్దతుగా ఇటు విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటే జగన్కి ఓఎస్డి, తర్వాత మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళంతా మానిటరింగ్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో చూసుకునేదంతా కూడా కసిరెడ్డి చూసుకుంటాడు. దీనికోసం కసిరెడ్డి ఇక్కడ బంజారా హిల్స్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి కొంతమందిని టీమును పెట్టుకొని అంచెలంచెల విధానాన్ని, అంటే ఇప్పుడు లంచం అక్కడ డబ్బులు తీసుకునేది ఒక పర్సను, ఆ పర్సన్కి ఇంకెవరికి ఇస్తున్నామో తెలియకుండా వేరే వాళ్ళకి అందిస్తాడు. ఇది ఎక్కడికి పోతుందో ఆ పర్సన్కి తెలియదు. అలాగే ఏదో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తానికి నెలకి 50 నుంచి 60 కోట్లు ఈ బ్రాండ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఆ బ్రాండ్స్కి ఎక్కువ రేట్లు పెట్టడం, ఆ బ్రాండ్స్కి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ కోటాలు ఎక్కువ, సప్లై చేసే కోటా పెంచుతారనమాట. అలాగా చేయడం అనేది మోడస్ ఆపరండి. ఇందులో బాలాజీ ఏంటంటే, భారతిరెడ్డి తరపున బాలాజీ రంగంలోకి దిగి బాలాజీకి డబ్బులు వెళ్ళేవి. బాలాజీకి డబ్బులు వెళ్తే బాలాజీ భారతిరెడ్డికి ఇచ్చేవాడు ఈ డబ్బులు. ఇది వీళ్ళు చెప్తున్నది, ఐటీ వాళ్ళు, మన సిట్ వాళ్ళు చెప్తున్నది ఇదన్నమాట. అంటే కసిరెడ్డి ఆర్గనైజ్ చేస్తాడు. ఈ ఆర్గనైజేషన్ డబ్బుల్ని కసిరెడ్డి ఏం చేస్తాడు, బాలాజీకి ఇస్తాడు. బాలాజీ తీసుకెళ్ళి భారతిరెడ్డికి ఇస్తాడు. అలా వెళ్తుంది అనేది ఇప్పుడు సిట్ వాళ్ళు చెప్తున్నది. అందుకని ఇప్పుడు బాలాజీని దొరికితే ఈ డబ్బులు భారతిరెడ్డికి ఎలా వెళ్ళేవి ఏంటి మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి ఫైనల్గా బెనిఫిషియరీ ఎవరు? భారతిరెడ్డి, జగన్. కాబట్టి భారతిరెడ్డి, జగన్ ఈ దీంట్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూస్ వస్తున్నప్పుడు మనల్ని అడుగుతున్నది ఏమంటే, జగన్ అరెస్ట్ చేస్తారా, భారతిరెడ్డిని అరెస్ట్ చేస్తారా? అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలన్న స్కీమ్ కనబడుతుంది. అయితే ఇక్కడ కవితను అరెస్ట్ చేస్తే ఫస్ట్ సింపతి వస్తుందని ఎన్నికల ముందు అరెస్ట్ చేయలే 2019లో. ఆ తర్వాత ఏమనుకున్నారు, కవితను అరెస్ట్ చేసినా కూడా సింపతి రాదులే అనే విషయం వాళ్ళకి అర్థమయ్యి కవితను తీసుకెళ్ళి 6 నెలలు జైలు పెట్టి, ఇప్పుడు కూడా అదే స్కీమ్ జరుగుతుంది.